హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరామ్ శెట్టి. ఫైనల్గా మన సాలే మూవీ మే 11th అయితే రిలీజ్కి రెడీ అయింది. దానికి సంబంధించి మనం ఆల్రెడీ చేయాల్సిన ప్రమోషన్స్ అన్ని చేసాం, ఇంకా చేస్తూ కూడా ఉన్నాం. ఇది ఊర్వశి ఓటీటీలో మే 11th స్ట్రీమింగ్లోకి రాబోతుంది. సో అది అయిన తర్వాత వేరే లాంగ్వేజ్లో కూడా మనం రిలీజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎందుకు అంటే ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే 1 వీక్లో 40 మెంబర్స్కి పైగా ఫ్రెషర్స్ అంటే అందరూ కూడా కొత్త యాక్టర్స్తో, టెక్నికల్ సైడ్ కూడా అందరూ కొత్త వాళ్ళతో కలిపి ఈ సినిమాని కేవలం 7 రోజుల్లోనే నిర్మించడం జరిగింది. సో ఇది ఒక రివెంజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్, అంటే మాస్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. ఈ బడ్జెట్లో ఈ మూవీ చేయడం అనేది చాలా వరకు మ్యాక్సిమం ఇప్పటి వరకు ఎవరో చేయలేదు. మనందరం కూడా అప్కమింగ్ ఆర్టిస్టు, టెక్నీషియన్లు ఉన్నప్పటికీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు మా సినిమా అన్నట్టుగా వాళ్ళందరూ పనిచేయడం వల్లే ఈ మూవీ అంత సక్సెస్ఫుల్గా షూట్ అనేది కంప్లీట్ అయింది, రిలీజ్కి కూడా రెడీ అయింది. సో ఈ విషయాన్ని మనం కనిపించిన ప్రతి ఈవెంట్లో, ఛాన్స్ వచ్చిన ప్రతి చోట కూడా ఈ 1 వీక్ షూట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా సో అందరూ కూడా అప్కమింగ్ ఆర్టిస్టు, టెక్నీషియన్లు అన్నట్టుగా మనం ప్రమోషన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రమోషన్ జరిగే ఈ ప్రక్రియ అంతట్లో కూడా అందరూ అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ మూవీకి బడ్జెట్ ఎంత అయింది? సో 1 వీక్లోనే తీసానంటున్నారు, అందరూ కొత్త యాక్టర్స్తో తీసానంటున్నారు, చిన్న కెమెరాస్తో షూట్ చేశానంటున్నారు. అసలు మీకు బడ్జెట్ ఎంత అయింది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు దీనికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తా. మన మెయిన్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి బడ్జెట్ నేను మీకు చెప్పకపోవడం వెనక పెద్ద అంతరార్థం ఏమీ లేదు. అలాగని చెప్పి మీరు తెలుసుకొని సాధించేది కూడా ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ డీటెయిల్స్ అనేవి మీ అందరికీ కూడా మీ ముందు నేను పెట్టొచ్చు. నేను దానికి మొత్తం అంతా కూడా ఒక డినామినేషన్, ఒక క్యాలిక్యులేషన్ రాసుకొని రెడీగా పెట్టుకున్నా, ఒక లిస్టు మీకు చెప్పడం కోసమే. ఎందుకంటే ఎంతోమంది అప్కమింగ్ డైరెక్టర్స్కి, కొంతమంది టెక్నీషియన్స్కి, ఆర్టిస్టుల విషయం పక్కన పెడితే టెక్నికల్ సైడ్ ఈ సినిమా బడ్జెట్, ఈ సినిమా గురించి చెప్పే విషయాలు అనేది చాలా ప్లస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా సరే టెక్నికల్కి అవసరమయ్యే ప్రతి విషయాన్ని కూడా నాకు తెలిసింది, నేను తెలుసుకుంది మీకు చెప్పడానికి ఎప్పుడూ కూడా నేను ముందు ఉంటా, సంగతి మీకు బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ డీటెయిల్స్ అనేది నేను మీ ముందు పెట్టొచ్చు. కానీ ఈ మూవీ అనేది మనం అవుట్ రేట్స్ మొత్తం కూడా సో వేరే వాళ్ళకి సేల్ చేసేయడం అనేది జరిగింది. సో మూవీ రైట్స్ అనేవి కూడా అందరికీ కూడా ఒక రేట్కి సేల్ చేసేసాం వేరే వ్యక్తులకి. అదే ఊర్వశి ఓటీటీ వాళ్ళకి మనం సేల్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా అది వేరే లాంగ్వేజ్లో డబ్ చేసుకోవాలన్నా, లేకపోతే దాన్ని అంటే ఆ రైట్స్ దాంట్లో వేరే రైట్స్ వేరే అమ్ముకోవాలన్నా, అంటే డిజిటల్ శాటిలైట్గా ఏ విధంగా వెళ్దాం అనుకున్నా సరే ఆ బడ్జెట్ అనేది మనం బయట పెట్టడం అనేది అప్పుడే కరెక్ట్ కాదు అని నాకైతే అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని సినిమా రిలీజ్ అయిన తర్వాత అయిన కొన్ని రోజులకి దీనికి నెక్స్ట్ వేరే రిలీజ్ కూడా పెడదాం అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఓటీటీ రిలీజ్ అయితే ఉంది, తర్వాత స్పెసిఫిక్గా ఒక థియేటర్ తీసుకొని అందులో మేము కూడా ప్లే చేసుకుందాం అని అనుకుంటున్నాం, కొన్ని థియేటర్స్ తీసుకొని. ఎందుకు అంటే ఆ స్క్రీన్ మీద చూసుకున్న ఎలివేషన్ వేరు ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి థియేటర్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాం. ఏదైనా సరే మీ అందరికీ కూడా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అది ప్రొడ్యూసర్ సైడ్ మొత్తం అంతా కూడా క్రెడిట్స్ అని అతని చేతిలో ఉన్నాయి, రైట్స్ మనం అతనికి ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు డీటెయిల్స్ అయితే నేను ఏమి చెప్పదలుచుకోలేదు, చెప్పకూడదు కూడా. వాళ్ళు పర్మిషన్ తీసుకొని సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఏదైనా ఉన్నాయండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక పాయింట్ తీసుకొని అది ఒక వీడియోలో మెన్షన్ చేసి మొత్తం క్లారిటీగా మీకు చెప్తాను. సో ఏదైనా సరే ఇంకా బడ్జెట్ ఎంత అయింది, ఈ కథ ఏంటి, కథనం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి సో అంటే బడ్జెట్ డీటెయిల్స్ చెప్తే మీకు ఒక మైండ్లో ఒక ముద్ర పడిపోద్దా, ఈ బడ్జెట్లో చేశారు అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ డీటెయిల్స్ కూడా నేను ఏం చెప్పను. కానీ సినిమాకి ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టాం. స్పెసిఫిక్గా స్పెషల్గా ఎవరిని ఎంటర్టైన్ చేయడానికో, లేకపోతే ఇంత హై బడ్జెట్లు పెట్టుకొని వాటిని ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక దేనో దాని మీద ఖర్చు పెడదాం ఉద్దేశంలో సినిమా తీయడం, ఇలాంటివి ఏమీ చేయలేదు. అందరూ కూడా ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఎలివేట్ అవ్వాలంటే వాళ్ళు, సార్ మేము ఫ్రెషర్స్, మాకు ఏమైనా క్యారెక్టర్ ఇవ్వండి, మేము అంటే ప్రూవ్ చేసుకుంటాం అని చెప్పే స్టేజ్లో ఉండొద్దు. మేము ఇది చేసాం, మీ క్యారెక్టర్స్ ఇంకా బాగా చేస్తాం అని చెప్పుకునే రేంజ్లో ఉండాలి. సో అలా వాళ్ళు ఉండాలన్న ఆలోచనతోనే నేను ఇందులో అందరికీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్యారలర్గా ఈ సినిమా రిలీజ్ ఉంది, దాంతోపాటు ఇంకొక మూవీ షూట్, ప్లే బాయ్ అనే షూట్ కూడా జరుగుతూ ఉంది. ఆ మూవీ కూడా సో మనం దీని మీద కొంచెం బడ్జెట్ పెంచి ఆ మూవీ కూడా